హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సత్యటెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్ వచ్చేసి రియల్మీ నార్జో 50 4G మొబైల్ గురించి డిస్కషన్ చేయబోతున్నాను. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ అండ్ వీడియోలు తెలుసుకోబోతున్నాం. అండ్ నిన్నైతే ఈ మొబైల్ ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది సేల్లోకి. ఎవరైనా పర్చేస్ చేసుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టి ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ముందుకైతే వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదామా. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో తీసుకొచ్చారు. 120Hz ఐ రిఫ్రెష్తో వస్తుంది. అండ్ ఇందులోని 480 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇందులోని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek G96 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ప్రజెంట్ మార్కెట్లో ప్రతి ఫోన్లో అయితే ఇదే ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులోని హెవీ టాస్కింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ జనరల్ యూస్కి ఈ ప్రాసెసర్ అయితే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ ఇందులోని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో 4+64 అండ్ 6+128 అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే ఇందులో LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే EFS 2.2 అయితే వస్తుంది. ఇందులోని బ్యాక్ రేర్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 15 MP ప్రైమరీ కెమెరా, 2 MP మైక్రో కెమెరా ప్లస్ 2 MP బోకే లెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇందులో 16 MP సెల్ఫీ కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో బ్యాక్ రేర్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. అందులో 2 కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇందులో మెయిన్ 15 MP ప్రైమరీ కెమెరా ఒకటే మంచిగా అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 16 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఒక వర్త్ అని చెప్పుకోవాల్సిందే. అండ్ ఇందులోని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 33 వాట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి 0 to 100 ఛార్జ్ అవ్వాలంటే కనీసం మనకి 1 hour అయితే అవుతుందని కంపెనీ అయితే మనకి క్లైమ్ చేస్తుంది. ఇందులో సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, విత్ ఫేస్ లాక్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇందులోని డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. ఇందులో డోల్ 4G సిమ్ కార్డ్స్ ప్లస్ 1 microSD కన్ పెట్టుకొని 256GB దాకా మెమరీని అయితే మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇందులో సింగిల్ మోనో స్పీకర్తో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో 3.5 జాక్ కూడా సపోర్ట్తో వస్తుంది. మీ దగ్గర ఏమైనా ఇయర్ ఫోన్స్ ఉంటే మీరు పెట్టుకుని మ్యూజిక్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందులోనే వర్చువల్ ర్యామ్ విషయానికి వస్తే ఇందులో 4G వేరియంట్లో వచ్చేసి ఎక్స్ట్రా 3GB ర్యామ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 6G వేరియంట్లో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా 5GB ర్యామ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ ఫోన్ ఇంకా వెయిట్ వచ్చేసి 194 grams. అండ్ ఇందులో వచ్చేసి మనకి Android 11 మీద అయితే రన్ అవుతుంది. UI గురించి చూసుకుంటే Realme UI 3.0 అయితే వస్తుంది. అండ్ 2 years మేజర్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోని ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ముందుగా మనం ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ప్రో వచ్చేసి ఇందులోని 120Hz ఐ రిఫ్రెష్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి ఇందులోని ప్రాసెసర్ ఇందులో వచ్చేసి MediaTek G96 ప్రాసెసర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి హెవీ టాస్కింగ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి అండ్ జనరల్ యూస్కి ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ఇందులోని బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ఇందులోని ప్రైస్ ట్యాగ్ ఇందులో బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ వచ్చేసి మనకి 13,000 అయితే మనకి సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందులోని కాన్స్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ కాన్ వచ్చేసి ఇందులో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే మనకి రిమూవ్ చేశారు. అండ్ సెకండ్ కాన్ వచ్చేసి ఇందులో సింగిల్ స్పీకర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో స్టీరియో స్పీకర్ అయితే మనకి రావట్లేదు. అండ్ ఇందులోని నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఇందులో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇందులో 1080 30fps వరకు అయితే మనకి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఇందులో అండర్ 15Kలో ఇక్కడ మీకు 6GB 128GB వేరియంట్ మనకి దొరుకుతుంది కాబట్టి అక్కడ మనకి 4G వేరియంట్ అయితే ఇక్కడ వర్త్ అయితే కాదు. అక్కడ మీకు 5G మొబైల్స్ అయితే దొరుకుతాయి. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందే. అండర్ 15Kలో ఒక మొబైల్ ఫోన్ మీకు కావాలనుకుంటే అక్కడ Vivo T1 5G మొబైల్ అయితే మీకు దొరుకుతుంది. అందులో పర్ఫార్మెన్స్ వైజ్గా అలాగే డీసెంట్ కెమెరాస్ అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఇందులోనే నెక్స్ట్ కాన్ వచ్చేసి ఇందులో Android 11 మీద అయితే మనకి రన్ అవుతుంది. ఆల్రెడీ రీసెంట్గా Android 12లో కూడా మనకి అప్డేట్ అయితే రీలోడ్ చేశారు. కానీ ఇంకా ఇది 2022లో కూడా మనకి Android 11 అయితే తీసుకొచ్చారు. ఇది ఒక కాన్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ బడ్జెట్ రియల్మీ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ Android 13 వరకు అయితే లాస్ట్ అప్డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 2 years మేజర్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇందులో ప్లాస్టిక్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందులో కలర్ వేరియన్స్ విషయానికి వస్తే ఇందులో 2 కలర్ వేరియన్స్ అయితే తీసుకొచ్చారు, స్పేస్ బ్లూ అండ్ స్పేస్ బ్లాక్. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క అవుట్ ఆఫ్ ద బాక్స్ యాక్సెసరీస్ వచ్చేసి ఇందులో ఒక మొబైల్ ఫోన్ అండ్ 33 వాట్ ఛార్జర్, టైప్-C పిన్ కేబుల్ అండ్ TPU కేస్ అండ్ వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ 4+64GB వేరియంట్ వచ్చేసి 12,399 అయితే పెట్టారు. అదే 6+128GB వేరియంట్ వచ్చేసి ఇక్కడ 15,499 అయితే పెట్టారు. ఏమైనా బ్యాంక్ ఆఫర్స్ ఉంటే చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరు పర్చేస్ చేసుకోకుంటే అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
బడ్జెట్లో ఒక గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 4GB బేస్ వేరియంట్ అయితే తీసుకోండి, అదైతే మీకు సరిపోతుంది. ఇక్కడ 6GB వేరియంట్ కావాలనుకుంటే నేనైతే రికమెండ్ చేయను. అక్కడ అండర్ 15Kలో Vivo T1 5G మొబైల్ అయితే దొరుకుతుంది. అక్కడ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఈ మొబైల్ కన్నా. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద నచ్చినట్లయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన రెడ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోప్, స్టే సేఫ్. జై హింద్.